Hey hi guys, welcome to Movie Chitram, a new brand of movie reviews and movie discussions. Guys, ఇది మన ఛానల్లో ఫస్ట్ మైక్రో డీటెయిల్స్ వీడియో. జస్ట్ నౌ రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్ అయితే చూడడం జరిగింది. నిజంగా ట్రైలర్ అయితే వైల్డ్ ఫైర్ భయ్యా. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అని. దానికి అర్థం ఏంటంటే పుష్ప పార్ట్ 1 లో నేషనల్ వైడ్ శాండల్వుడ్ మార్కెట్ పై ఫోకస్ చేస్తాడు మన పుష్పరాజ్. కానీ పుష్ప 2 ట్రైలర్ చూస్తుంటే ఇంటర్నేషనల్ బిజినెస్ లోకి పుష్ప అడుగు పెట్టడం క్లియర్ గా చూపించారు సుకుమార్ గారు. దానికి ప్రూఫ్ ట్రైలర్ లో ఈ విజువల్స్. ఇది చైనాలో అండ్ ఇది అరబ్ కంట్రీస్ లో అనుకుంటున్నా. ఇక్కడ కార్ మీద ఈ డిజైన్ ని క్లియర్ గా చూడండి. ఇది ఒక ఫ్లవర్ అండ్ ఫైర్ లో ఉంది. పుష్ప ఇస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఎ ఫైర్ అనే కాన్సెప్ట్ ని రిజంబుల్ చేస్తున్నారు. అండ్ ఈ హ్యాండ్ గుర్తు చూసారా, హీఈస్ మేకింగ్ హిస్ ఓన్ బ్రాండ్. అండ్ ఈ ట్రైలర్ మొత్తంలో పుష్ప క్యారెక్టర్ అనేది బ్రాండ్ అని రిజంబుల్ చేసేలా చాలా మైక్రో డీటెయిల్స్ ఉన్నాయి. ఆఖరికి ప్రాప్స్ కూడా చెప్తున్నాయి హూ ఇస్ పుష్ప అని. ఇంటి పేరు లేకుండా ఒక అన్ఐడెంటిఫైడ్ అబ్బాయిగా బ్రతికిన పుష్ప తన ఓన్ నేమ్ ని బ్రాండ్ గా చేయడమే ఈ ఫిలిం లో ఉన్న ఇంటర్నల్ హై. అది నాకు చాలా నచ్చింది ఫస్ట్ పార్ట్ లో. అండ్ దాని వాళ్ళు సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేస్తున్నారు. కమర్షియాలిటీస్ కొంచెం పెరిగినా గానీ బేస్ ఆఫ్ ద స్టోరీని అయితే వదిలిపెట్టలేదు డైరెక్టర్ గారు. ట్రైలర్ లో ఈ సీన్ చూడండి, పుష్ప చైల్డ్హుడ్ లో జరిగిన సంఘటన ఇది. అంత స్పీడ్ లో బాల్ వస్తున్నా గానీ తను కొంచెం కూడా కదలట్లేడు. ఈ ఒక్క సీన్ తో హౌ డిస్టర్బ్డ్ పుష్ప ఇన్ హిస్ చైల్డ్హుడ్ అనేది క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ రోల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి అనుకుంటా ఈ ఫిలిం లో. ఎందుకంటే ఇలా చూడండి, జాతర ఎపిసోడ్ లో వస్తున్న వాళ్ళ అన్నయ్య అండ్ అక్కడే ఫైట్ కూడా జరుగుతుంది. ఈ కరెన్సీ నోట్ ఎక్స్చేంజ్ చూసారా, పుష్ప స్టార్టెడ్ ఇంటర్నేషనల్ హవాలా ఎక్స్పోర్ట్స్ ఆఫ్ శాండిల్వుడ్ టు చైనా. అండ్ ఆ హాఫ్ నోట్ కోసం జరుగుతున్న ఫైట్ సీన్ ఇది పోర్ట్ లో. ఎలా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఆ హాఫ్ నోట్ కింద పడుతుంది. అండ్ పుష్ప అనే క్యారెక్టర్ ఈజ్ మేడ్ ఫర్ మ్యానరిజమ్స్. సో ఈ ట్రైలర్ లో కూడా ఒక హ్యాండ్ గెస్టర్ స్టార్ట్ టు ఎండ్ హైలైట్ అవుతూనే ఉంది. ఇదే ఆ హ్యాండ్ గెస్టర్. అండ్ ఇక్కడ చూడండి, పుష్ప డెన్ ఇది ఫారెస్ట్ లో తన ట్రేడ్ మార్క్ సింబల్స్ తో ఉన్నాయి, ఫ్లాగ్స్ కూడా. మేబీ హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ కింగ్డమ్ అక్కడ ఫారెస్ట్ లో. ట్రైలర్ ఎండ్ లో వచ్చే ఈ షాట్ చూసారా, అందరూ పుష్ప పేల్చేశాడు అనుకుంటున్నారు, కానీ అది ఎడిటింగ్ మ్యానిపులేషన్. అది పేల్చింది షికావత్ సారే. ఇక్కడ చూడండి, అదే బ్రిడ్జ్ అండ్ అదే లారీ, పేల్చేది షికావత్. అండ్ వన్ మోర్ డీటెయిల్, ఇక్కడ చూడండి, షికావత్ సార్ అండ్ మంగళం సీను కలిసిపోయి వర్క్ చేస్తారు పుష్పను ఓడించడం కోసం. అండ్ ఇక్కడ ట్రైలర్ లాస్ట్ లో చూడండి, ఈ సీన్ ఎలక్షన్ టైమ్ లో వచ్చేది. షికావత్ హ్యాండ్ చూసారా, అప్పుడే ఓట్ చేసి వచ్చాడు. మేబీ ఎలక్షన్స్ టైమ్ లో పుష్ప ఇస్ సపోర్టింగ్ భూమిరెడ్డి. అదేలా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ హెలికాప్టర్ ని ప్రచారం చేస్తున్నప్పుడు. అండ్ షికావత్ ఈజ్ ఆబ్వియస్లీ స్టాపింగ్ హిమ్, ఎందుకంటే భూమిరెడ్డి గెలిస్తే పుష్పకి పవర్ వచ్చినట్టే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసారా వెనక అమ్మాయి, ఆ అమ్మాయి మేబీ ఈ అమ్మాయి అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ జాతర ఎపిసోడ్ లో చూడండి, పుష్ప చాలా రోజుల తర్వాత అడవి నుంచి వచ్చాక ఈ ఎపిసోడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా చూడండి, శ్రీవల్లి ఈజ్ హగ్గింగ్ పుష్ప వెరీ ఎమోషనల్లీ. అక్కడ పుష్ప వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ తెలిసిన విలన్స్ అటాక్ ప్లాన్ చేసి ఉండొచ్చు. సిరీస్ ఇన్ టీజర్ వాళ్ళు కూడా అదే శారీ గెటప్స్ లో వస్తారు. ఇంకా చెప్పాలంటే పుష్పకి పీపుల్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మనం వేరీస్ పుష్ప అనే 1 year బ్యాక్ రిలీజ్ అయిన టీజర్ లో చూడొచ్చు. పుష్ప టైటిల్ లోగోని చూస్తే ఇట్స్ లైక్ చైనా డ్రాగన్ డిజైన్. మేబీ చైనాలో ఎక్కువ పార్ట్ లేదా మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఉండొచ్చు. ఎందుకంటే శాండిల్వుడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ చైనా ఫర్ మేకింగ్ ట్రెడిషనల్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూడండి, పుష్ప హ్యాస్ కండక్టెడ్ ఏ క్రికెట్ కాంపిటీషన్ ఇన్ ఎలక్షన్స్ టైం. ఇక్కడ బ్యాట్ అండ్ వెనకాల బ్యానర్ మీద తగ్గేదేలే అని హాఫ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసారా, కేశవ హ్యాండ్స్ కి గ్లౌజెస్. అంటే ఇది ఫస్ట్ పార్ట్ నుంచి ఉంది, కానీ మనం అప్పుడు ఛానల్ పెట్టలేదు కదా, సో ఇప్పుడు చెప్తున్నా. మేబీ కేశవ హ్యాడ్ ఏ బ్యాక్ స్టోరీ, అది కూడా ఈ పార్ట్ లో చూపించొచ్చు. అండ్ ఈ బరియల్ గ్రౌండ్ సీన్ చూసారా, ఎవరో మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం చనిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మేబీ పుష్పరాజ్ అంటే అయి ఉండొచ్చు మేబీ. అండ్ అదే బరియల్ గ్రౌండ్ లో కొంచెం జూమ్ చేస్తే మంగళం సీను అండ్ హిజ్ వైఫ్ తల కొరివి పెట్టింది ఎంపీ భూమిరెడ్డి. ఎందుకంటే పుష్పకి ఫాదర్ లేరు కాబట్టి కావచ్చు. మేబీ ఇట్స్ జస్ట్ ఎ గెస్ గైస్. క్లియర్ గా చెప్పాలంటే పుష్పరాజ్ అడవికి వెళ్ళినప్పుడు విలన్స్ మే క్రియేట్ హీ వాస్ డెడ్ అని కైండ్ ఆఫ్ థింగ్. సో గైస్, ఇది ఫస్ట్ మైక్రో డీటెయిల్స్ వీడియో మన ఛానల్లో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.